రియా నా షర్ట్ ఎక్కడ పెట్టావు? ఆయన చేసి కబోర్డ్లోనే పెట్టాను చూడు. నా వాలెట్ అది కూడా అక్కడే ఉంది. రియా నా క్రెడిట్ కార్డ్ ఎక్కడ పెట్టావు? అబ్బబ్బబ్బా వస్తున్నాను కదా. దొరికిందా? నీకే ఇచ్చానుగా నిన్న. ఎక్కడ పెడతాడో ఏంటో. దొరికిందిలే. ప్రతి దానికి అరిపే. రియా బ్రేక్ఫాస్ట్. వస్తున్నా వస్తున్నా. సిద్ధు ముందు బ్రేక్ఫాస్ట్ తిను. రే సతాయించకురా ప్లీజ్ తిను. రే తినరా, ఆఫీస్కి లేట్ అవుతుంది ప్లీజ్ తిను. సిద్ధు భాస్కర్ వాడిని ఫీల్డ్ ట్రిప్కి పంపించవచ్చు కదా ప్లీజ్. హోమ్ లోన్, కార్ ఈఎంఐలు, పెద్దోడి హాస్టల్ ఫీజు ఇవి కట్టడానికే మన నెల జీతాలు సరిపోవట్లేదు. పైగా ఈ సరదాలకే డబ్బులు నీకు తీసుకురావాలి. అరే వాడు నిన్నటి నుంచే ఏం తినలేదు భాస్కర్ ప్లీజ్. వాళ్ళు వెళ్తానేది ఓషన్ పార్క్ కాదు, హిల్ స్టేషన్కి. పైగా వీడు చేసే అల్లరికి అక్కడ ఏం పెంట చూస్తాడో భయంగా ఉంది నాకు. ప్లీజ్ భాస్కర్ సే యస్ నో ప్లీజ్. సరే సరే నాగరైతే డబ్బులు నువ్వే చేసి. సరే నానొప్పుకున్నారుగా తిను. భాస్కర్ భాస్కర్ చెప్పు వింటున్నా. నేను ఈ జాబ్ రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓ వెరీ గుడ్ డిసిజన్. ఇంకెన్ని రోజులు ఆ స్టార్టప్ కంపెనీలో నైట్ షిఫ్ట్లు ఓవర్ టైంలో కూడా కష్టపడతావు. యూ షుడ్ లుక్ అవుట్ ఫర్ ఎ బెటర్ వన్. భాస్కర్ ఐ జస్ట్ వాంట్ టు క్విట్ వర్కింగ్. వాట్? పొద్దు పొద్దున నీకేమైనా అయిందా? భాస్కర్ అప్పుడు పరిస్థితి వేరు. వచ్చే నెల మన హోమ్ లోన్ కూడా కంప్లీట్ అయిపోతుంది కదా. అయితే It's been 10 years and I just want to continue my career in music, Bhaskar. ఈ టాపిక్ మీద మళ్ళీ గొడవపడేంత ఓపిక లేదు నాకు ప్రియా. ప్లీజ్ అండర్స్టాండ్. కావాలంటే రెండు కంటిన్యూ చేసుకో. అరే రెండు వర్క్ అండ్ మ్యూజిక్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ భాస్కర్. రెండు ఎలా చేయగలను నేను? హోమ్ లోన్ అయిపోతుంటే దాని అర్థం ఉద్యోగం మానేమని కాదు ప్రియా. ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు సేవ్ మనీ ఫర్ అవర్ ఫ్యూచర్. ఇంకో 3 ఏళ్ళ తర్వాత వీడి కాలేజ్ ఫీజు ఎలా ఉంటాయి తెలుసుగా నీకు? Yeah, Bhaskar. I understand that, but... Dad, I have a doubt. If I can go to the field trip, why can Mom continue music? Hey, ఫస్ట్ తినడం పూర్తి చేసి లోపలికి వెళ్ళి స్కూల్ బ్యాగ్ తెచ్చుకోపో. చూడు ప్రియా, నువ్వు చివరిసారిగా వైలెన్ వాయించింది మన పెళ్లి చూపుల్లో. అప్పటికిప్పటికీ కాలం చాలా మారిపోయింది. బయట కాంపిటీషన్ కూడా చాలా దారుణంగా ఉంది. ఈ లెక్కన నువ్వు ఎప్పుడు సక్సెస్ఫుల్ అవ్వాలి? దెర్ ఇస్ నో స్పేస్ ఫర్ అవర్ డ్రీమ్స్ నౌ యా. నువ్వు ఉద్యోగం మానేస్తే నా ఒక్కడి జీతంతో ఇల్లు ఎలా గడుస్తుంది? నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా ఉండదు. డోంట్ థింక్ మచ్ అబౌట్ ఇట్ యా. ఇదిగో దేవుడి ప్రసాదం. ఆఫీస్కి వెళ్ళే ముందు తినేసి. అసలే డజన్ 50 రూపాయలు. రేయ్ వెళ్దామా? Bye, Mom. Bye. Bye. ఏంటా చూపు? కనీసం ఒక్క దండమైనా పెట్టకుండా నా ప్రసాదం తినేస్తుందేంటా అని చూస్తున్నావా? నా ఊపిరున్నంత వరకు
నేను నీకు చచ్చిన దండం పెట్టను, కనీసం పూజ కూడా చెయ్యను. అసలు నీ మీద నాకు పీకల దాకా కోపం ఉంది తెలుసా? అసలు నా జీవితం ఇలా అవ్వడానికి కారణమే నువ్వు. ఏంటా నవ్వు? అప్పుడే మర్చిపోయావా? పెళ్లి కాకముందు నీ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ముడుపు కట్టి నన్ను పెద్ద వయోలిన్ విద్వాంసరాల్ని చేయమంటే నువ్వేం చేశావు? ఈ పెళ్లి, సంసారం, పిల్లలు అని నా నెత్తిన పడేశావు. అయినా నువ్వెక్కడ పట్టించుకుంటావులే, నీకంత తీరికెక్కడిది? రోజు మా ఆయన పెట్టే ప్రసాదం తింటూ మా జీవితాలతో కబడ్డీ ఆడుకుంటూ ఉంటావు, అంతేగా? ఆడుకో, బాగా ఆడుకో. బయట కాంపిటీషన్ కూడా చాలా దారుణంగా ఉంది. ఈ లెక్క నువ్వు ఎప్పుడు సక్సెస్ఫుల్ అవ్వాలి? నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా ఉండదు. చందు, టైంకి వీడు కూడా లేడే. హలో, ఎవరు మీరు? నేను డేవిడ్ని. ఈడు నా అసిస్టెంట్. హాయ్. తమాషాగా ఉందా? నువ్వు దేవుడేంటి? నిజంగానే ఈయన దేవుడేనమ్మా. మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి దేవలోకం నుంచి ఇక్కడికొచ్చాం. ఏం మాట్లాడుతున్నారయ్యా? మీరు మ్యాజిక్ షో చేయడానికి మా ఆఫీసే దొరికిందా? అసలు మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారు? ముందు మీరు ఇక్కడి నుంచి అయ్యో తల్లి, మమ్మల్ని నమ్ము. వెళ్ళండి. మీ పని ఇలా కాదు, సెక్యూరిటీకి చెప్తాను. సెక్యూరిటీ, ఒక నిమిషం. నీకు దేవుడికి మాత్రమే తెలిసిన ఒక రహస్యం చెప్తాను, అప్పుడే నమ్ముతావా? ఏంటో ఆ రహస్యం చెప్పండి. ఏయ్, ఇది నేను కట్టిన ముడుపు కదా, ఈ ఫోటో మీ దగ్గరికి ఎలా వచ్చింది? నిజం చెప్పండి, మీరు వాట్సాప్లో మెసేజ్లు పంపి డబ్బులు కాజేసే ముఠా కదా? మీ ఇద్దరిని నేను ఎక్కడో చూసాను. ఎక్కడ చూసానబ్బా? అది ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి స్వరూపగతం సారీ బాస్. అంటే ఈయన దేవుడమ్మా, ఈయన ఎక్కడైనా ఉంటాడు, అది సింపుల్గా చెప్పాలంటే. నేను మిమ్మల్ని నమ్మను. మీరేదో నన్ను మోసం చేస్తున్నారు. అయితే ఆ రోజు నువ్వు మనసులో ఏం కోరుకున్నావు చెప్పనా? చెప్పండి. లైఫ్లో పెద్ద వైలెన్ విద్వాంసురాలు అవ్వాలని కోరుకున్నావు కదా, అవునా?
కోరిన కోరికలు బయటికి చెప్తే జరగవని నేనెవరికీ చెప్పలేదు. బట్ మీకెలా తెలుసు? ఎందుకంటే ఈయన దేవుడు కాబట్టి. అయితే మీరు నిజంగానే దేవుడా? పొద్దున నీతో తిట్లు తిన్నానుగా. అవునండి, తిడతాను, నా ఇష్టం. అయినా మీ ఇద్దరు పని కట్టుకుని ఇప్పుడెందుకు వచ్చారు? నా జీవితంలో ఇంకా ఏదో మిగిలిందని చూడటానికా? లేదు, ఒక చిన్న తప్పుని సరిచేయడానికి వచ్చాం. నా పుట్టుకే ఒక పెద్ద పొరపాటు. కొంపదీసి మీరు నన్ను మళ్ళీ ఏమన్నా పుట్టిస్తారా? ఇంచుమించు అలాంటిదే. వాట్? కొద్ది నిమిషాల క్రితం మా లోకంలోని సిస్టమ్స్ ఏ టెక్నాలజీకి అప్డేట్ అయ్యే సమయంలో మీరు కట్టిన ముడుపు మా డేటాబేస్కి వచ్చి చేరింది. మా పద్ధతి ప్రకారం ముడుపు కట్టిన వాళ్ళు వాళ్ళ జీవితంలో చేసుకున్న స్వయంకృతాపరాధాలని లెక్కగట్టి అన్ని విధాలా అర్హులైతేనే కోరిన కోరిక తీరేలా వరం మంజూరు చేస్తాం. ఈ నియమం ప్రకారం చూసుకుంటే మీరు అన్ని విధాలా అర్హులే. కాకపోతే ఒక చిన్న పొరపాటు వల్ల కొన్ని లక్షల ఫైల్స్ మిస్ అయ్యాయి. అలా కనపడకుండా పోయిన ఫైల్స్లో మీ ముడుపు ఫైల్ ఒకటి. అవన్నీ తెలుసుకునే లోపు మీ బదులు ఇంకొకరికి మీ వరాలు సిద్ధించాయి. ఆవిడిప్పుడు పెద్ద విద్వాంసరాల్లాగా అంతర్జాలంలో చలామణి అవుతుందనుకోండి. జనాలకి ఈ విషయం తెలియదు కదా. ఆవిడ్ని నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తున్నారు. మీలాగే చాలా మందికి ఫైల్స్ మిస్ అయ్యాయి. వాళ్ళందరికీ అన్యాయం జరిగింది. ఈ తప్పుని సరిదిద్దుకునే క్రమంలో ఒక్కొక్కరిని కలిసి ఓదార్చి వాళ్ళకి పరిహారం ప్యాకేజీలో భాగంగా వరాలు మంజూరు చేస్తూ ఉన్నాం. ఇక నీ సమయం వచ్చేపాటికి కాస్త లేట్ అయిందమ్మా. ఏంటి, నా ముడుపు కనపడకుండా పోయిందా? ఎస్, నా వంతు వచ్చేసరికి ఆలస్యం అయిందా? అబ్సల్యూట్లీ. నేను ముడుపు కట్టి 13 సంవత్సరాలైంది. అంటే ఎంత టైం వేస్ట్ అయిందో మీకేమైనా తెలుస్తుందా? తెలుసమ్మా, కానీ ఇక్కడ 13 సంవత్సరాలంటే మా లోకంలో 13 నిమిషాలతో సమానం. మీరు విషయం తెలుసుకుని నా దగ్గరికి వచ్చేసరికే నా జీవితమే మారిపోయింది కదా. ఇంకేం సెట్ చేద్దామని నా దగ్గరికి వచ్చారు? నువ్వు కోల్పోయిన సమయానికి పరిహారంగా నీకొక వరం ఇస్తాను. నువ్వు అంగీకరిస్తే అచ్చం భూమిలాగే ఉన్న ఇంకో గ్రహంలో నిన్ను నువ్వు కోరుకున్నట్టే మళ్ళీ పుట్టిస్తాను. కానీ ఇక్కడ నీ జీవితం ముగుస్తుంది. నువ్వు పుట్టినట్టు గాని జీవించినట్టు గాని ఆనవాలుండవు. ఏంటేంటి, తప్పు మీరు చేసి నన్ను నట్టేట్లో ముంచి సూటు బూటు వేసుకుని ఇప్పుడొచ్చి నా వాళ్ళ నుంచి నన్ను దూరం చేసి వేరే గ్రహానికి నన్ను పంపించేస్తారా? అడిగేవాళ్ళెవరూ లేరని మీరు ఇష్టం వచ్చినట్టు మనుషులతో ఆడేసుకోవడమేనా? ఏమో, కొంచెం చూసి మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నావు? దేవుడైతే నాకు భయం లేదండి. మీరిచ్చే కొత్త లైఫ్ నాకు అక్కర్లేదు. నేను ఇప్పటిదాకా కోల్పోయిన నా టైం నాకు వెనక్కివ్వండి. దట్స్ ఇట్. అది అసాధ్యం తల్లి. అందుకే కదా ఈ వరం ఇస్తున్నావు. నీకు అర్థం చేసుకో. చేతిలో ఇంత శక్తి అధికారం పెట్టుకుని కనీసం ఈ మాత్రం కూడా మా కోసం చేయకపోతే ప్రజల జీవితాలతో ఆడుకునే రాజకీయ నాయకులకి మీ దేవుడికి తేడా ఉంది చెప్పండి. సరే, నేను తప్పు చేశాను, ఆలస్యం జరిగింది. కానీ నువ్వేం చేశావు? ముడుపు కట్టిన మరుక్షణం నుంచి జీవితంలో నీ చేతులారా చేసుకున్న పనులకి నన్నెందుకు నిందిస్తున్నావు? నేనేం చేశాను? ఈ సృష్టి మొత్తం నడిపించేది మీరే కదా. అసలు ఇదంతా మీరు చేసిందే కదా. ఒక జీవి పుట్టేంత వరకే నా బాధ్యత. మిగతా జీవితం మొత్తం వాళ్ళు చేసుకున్న స్వయంకృతాపరాధాల మీదే వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది తప్ప అందులో నా ప్రమేయం ఏమాత్రం ఉండదు, ఉండబోదు. నా పని కేవలం పర్యవేక్షణ మాత్రమే. ఓహో, అయితే నేను చేసుకున్న స్వయంకృతాపం ఏదో చెప్పండి. పోని చెప్పండి. అది స్వయంకృతాపరాధం అండి. వాట్ ఎవర్, మీరు చెప్పండి. మీ నాన్న నీకు పెళ్లి చేస్తానని చెప్పినప్పుడు వద్దని ఎందుకు చెప్పలేదు? పెళ్లి చూపుల టైంలో నీ భర్త పెళ్లి తర్వాత జాబ్ చేయాలని చెప్పినప్పుడు నో ఎందుకు చెప్పలేదు? సంగీతంలో కెరీర్ కొనసాగిస్తానని ఎందుకు చెప్పలేకపోయావు? త్వరగా పిల్లలు కనడం ఇష్టం లేకపోతే నీ భర్తతో వద్దని ఎందుకు చెప్పలేదు? నీకు ఇష్టం లేని ఉద్యోగానికి రిజైన్ చేయకుండా ఇంకా ఎన్ని రోజుల ఈమెయిల్ చూస్తూ కూర్చుంటావు? సరే, ఇవన్నీ పక్కన పెట్టు. పెళ్లి తర్వాత నువ్వెందుకు వైలిన్ వాయించడం మానేశావు? నా సాయశక్తుల ప్రయత్నం చేశాను. ఎన్నిసార్లు? లెక్కలేనన్నిసార్లు చేశాను. మరి ఎందుకు నీ ప్రయత్నం ఆపేశావు? ఎంత ప్రయత్నం చేసినా నా మాట ఎవరు వినలేదు, లెక్క చేయలేదు. ఇంకేం చేయమంటారు? ఆడపిల్లని
మీకిదో ఊత పదం లాంటిది కదా. మగవారితో సరిసమానంగా నేను మిమ్మల్ని సృష్టిస్తే మేము ఆడపిల్లమని మీకు మీరే తక్కువ అంచనా వేసుకుని ఇలా బ్రతుకుతున్నారు. అరే, మీరు ముందడిగేసి ప్రయత్నిస్తే కదా నేనేదైనా చేయగలను. అసలు జీవితంలో కోరుకునేది సాధించాలన్న పట్టుదల మీకే లేనప్పుడు నేనేం చేయను. పట్టుదల అంటే ఏంటో నువ్వు నీ కొడుకుని చూసి నేర్చుకోవచ్చు ప్రియా. దేవుడు ఉన్నా లేకపోయినా, నమ్మినా నమ్మకపోయినా చేసే ప్రయత్నం ఆపితే మానవ పుట్టుకకి అర్థం లేకుండా పోతుంది. నీకు నచ్చినట్టుగా వేరే భూగ్రహంపై మళ్ళీ జన్మించాలనుకుంటే నీలం రంగుతో ఆ అగ్రిమెంట్ కాగితం మీద వేలిముద్ర వేయి. లేదు నేనిక్కడే ఉంటాననుకుంటే ఎరుపు రంగుతో వేలిముద్ర వేయొచ్చు. యూ హ్యావ్ 2 minutes టైం. నీ జీవితం ఇప్పుడే మొదలైంది ప్రియా. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. పొద్దున్నే కోపం లేదో మిమ్మల్ని తిట్టేశాను. అదేది మనసులో పెట్టుకోకండి ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. Yes, నైట్ షిఫ్ట్ స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయింది? half an hour. అప్పటి నుంచి నేను పడుకునే ఉన్నానా? Hey, are you okay? నేను ఇంతసేపు నిద్రపోతున్నానా? అయితే ఇదంతా కళ? లేదా నిజంగానే దేవుడు నా కోసం వచ్చాడా? నో, నేను ఆ ఇద్దరిని బయట ఎక్కడ చూసాను. వాళ్ళు దేవుళ్ళైతే కాదు. మరి వాళ్ళు దేవుళ్ళు కాకపోతే ఆ వీళ్ళకి రెడ్డింగ్ ఎలా అంటుందప్పా? హలో, ఏంటి ప్రియా, ఇంత లేట్ అయింది? ఇంకా స్టార్ట్ అవ్వలేదా? అబ్బా, మాకు ఆకలిస్తుంది ప్రియా, నువ్వు క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేసి. ఓకే. వాళ్ళిద్దరిని నేను ఎక్కడో చూశాను. ఎక్కడ చూశానబ్బా? నీ జీవితం ఇప్పుడే మొదలైంది ప్రియా. చూసానే. దిక్కుమాలకరండి, ఇప్పుడే పోవాలనా? అబే సిద్ధుగా, నా మొబైల్ ఎక్కడ పెట్టినావు బే? నీ ఫీల్డ్ ట్రిప్ క్యాన్సిల్ చూడు. ప్రియా, ఆ క్యాండిల్స్ ఎక్కడ పెట్టినావు? ఈ టైంలో పూజ ఏంటి ప్రియా? అమ్మా, నా ఫీల్డ్ ట్రిప్కి డబ్బులు.
Ha 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 ha!